నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి దర్శనార్థం ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమలకు వెళ్లిన పవన్. మచిలీపట్నంలో స్వచ్ఛత సేవ కార్యక్రమం చీపురు పట్టిన సీఎం చంద్రబాబు. ముంబై వెళ్తూ పూణే కొండల్లో కూలిన హెలికాప్టర్, ఇద్దరు పైలట్లు, ఇంజనీర్ సజీవ దహనం. రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్, 200కు పైగా క్షిపణులు ప్రయోగం. మంగళవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నేటి ఉదయం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద కూతురు ఆద్య, చిన్న కూతురు పొలేనా అంజని కొనితెలతో కలిసి వెళ్లారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకున్న తర్వాత 11 రోజుల పాటు ఆచరించిన ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛత సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ 224 ఇక్కడ జరుపుకోవడం, మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు. ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు. అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ, అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. అలాంటి నివాళులర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఆ స్ఫూర్తిని మీకు అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు. మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్లకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది. ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. ముంబై వెళ్తున్న ఓ హెలికాప్టర్ పూణే కొండలో కూలిన ఘటనలో 2 పైలట్లతో సహా 3 సజీవ దహనమయ్యారు. ఈ ఉదయం 7:50 సమయంలో హెలికాప్టర్ ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ క్లబ్ నుంచి ముంబైలోని జుహో విమానాశ్రయానికి వెళ్తూ ఉండగా పూణేలోని బవదాన్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. కూలిన వెంటనే మంటలు అంటుకోవడంతో అందులోని 2 పైలట్లతో సహా ఓ ఇంజనీర్ మృతి చెందారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన 3-4 నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుందని, ప్రమాదానికి ఇదే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రజనీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన భార్య లత రజనీకాంత్ కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై తెలిపారు. ఈ మేరకు అన్నామలై ఓ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి పీఎం మోదీ ఈ రోజు లత రజనీకాంత్ తో ఫోన్ లో మాట్లాడారు. చికిత్స జరిగిన తర్వాత ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తలైవా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారని అన్నామలై తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు ప్రధాని మోదీతో కలిసి ఉన్న రజనీకాంత్ ఫోటోను ఆయన జోడించారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్యలకి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకి దిగింది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ పైకి 200కు పైగా క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ మేరకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత వారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా, ఐఆర్జీసీ జనరల్ అబ్బాస్, అంతకుముందు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మరణాలకి ప్రతీకారం తీర్చుకున్నందుకే ఈ దాడిని చేశామని తెలియజేశారు. తిరిగి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
శ్రీకాకుళం సబ్ డివిజన్ కి సంబంధించి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన టెంపుల్ నేరాలకు సంబంధించి 5 ముద్దాయిల్ని అరెస్టు చేయడం జరిగిందని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఐపీఎస్ తెలిపారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సదరు ముద్దాయిలు జిల్లాలో 2021 నుంచి 24 సంవత్సరాల మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 32 టెంపుల్ నేరాలు, 32 రైస్ మిల్లుల నేరాలు, 4 నివాస గృహాలు నేరాలతో మొత్తం 39 నేరాలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా వైజాగ్లో 1 నేరం, కోనసీమ జిల్లాలో 1 నేరం, తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో 2 నేరాలు, మొత్తానికి 43 నేరాలుగా ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎర్ల లిమిట్స్ లో ఈ రోజు టెంపుల్ అఫెన్సెస్ సంబంధించి కొంతమంది మొత్తం టోటల్ గా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా మనకి ఈ డిస్ట్రిక్ట్ లోనే 2021, 2022, 2023 అండ్ 24 సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి. టోటల్ గా మన డిస్ట్రిక్ట్ వరకు 32 టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి. 3 రైస్ మిల్స్ లో చేశారు, 4 హెచ్పీస్ ఉన్నాయి. హెచ్పీ బయట ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్ లో 1, కోనసీమ డిస్ట్రిక్ట్ లో 1, తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్ లో 2 అఫెన్సెస్ ని వీళ్ళు కన్ఫెస్ చేశారు. సో టోటల్ గా చూసినప్పుడు మనకి 43 అఫెన్సెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్ గా గోల్డ్ వచ్చి 775 గ్రామ్స్ లాస్ అయింది. అందులో మనకి 692 గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది. 53.5 కిలోస్ సిల్వర్ లాస్ అయింది. సో 52.8 కిలోస్ మనకి రికవరీ అయింది. అండ్ క్యాష్ 3.38 lakhs రికవరీ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఈ థెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి 4 వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్ లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు. ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్ గా కొన్ని కటర్స్, క్రోబాల్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ గా అరౌండ్ వర్త్ ఆఫ్ 92 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ గా మనకి టెంపుల్స్ కి అండ్ రైస్ మిల్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. సో మేజర్ గా వచ్చి వీళ్ళు రీసెంట్ గా మనకి లాస్ట్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్ లో చేశారు. దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ హెచ్ఎర్ల లిమిట్స్ లో ఉన్నది. మనకి ఏప్రిల్ 2024 లో జరిగింది. ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి 2022లో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్, నిమ్మాడ లిమిట్స్ లో శివాలయం టెంపుల్, బ్రాహ్మణ తర్ల టెంపుల్ పలాస లిమిట్స్, తర్వాత మనకి ఇక్కడ గారా లిమిట్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, హెచ్ఎల్లలో దుర్గాదేవి టెంపుల్, శ్రీకాకుళం 2 టౌన్లో అమ్మవారి టెంపుల్, చాలా టెంపుల్స్ లో చేసి ఉన్నారు. టోటల్ గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్, ఎల్లంపేట, హీరమండలం సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు. ఇందులో సమాజ వికాస కేంద్రాలైన దేవాలయాల్లో ఒక ప్రణాళిక ప్రకారం అన్యమతస్తులు చేరి దేవాలయ వ్యవస్థని అపవిత్రం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ ఆవేదన వ్యక్తం చేసింది. దేవాలయాల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర గవర్నర్ కి మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ ప్రముఖ సింహాద్రి పల్గుండ్రావు మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల హృదయాలను కలిచివేసిన తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించి దోషుల్ని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరారు. దేవాలయాలలో వివిధ కల్తీ సరుకుల విషయంలో అనేక అక్రమాలు, అవినీతి విషయంలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో శ్రీకాకుళం నగరం దేశంలోనే టాప్ 10 జాబితాలో చోటు సంపాదించాలని, స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత హీ సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా డచ్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 2 వారాల పాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని జిల్లాలో 912 పంచాయతీలలో చిత్తశుద్ధితో నిర్వహించుకోవడం అభినందనీయమని తెలియజేశారు. అలాగనే ప్రధాని మోదీ 10 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా తయారు చేయడం కోసం నడుం బిగించారని ఆ మహనీయుని కొనియాడారు. స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. గాంధీ జయంతి అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేటటువంటిది స్వచ్ఛత మీద కార్యక్రమాలు. దానికి గత 10 సంవత్సరాలుగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ అనేది తీసుకొని ఎన్నో రకాలైనటువంటి ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్స్ గత 10 సంవత్సరాలుగా మనం చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం కూడా ఒక మెట్టు ఇంకా పైకి వెళ్లే విధంగా స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రామ్ని దేశం మొత్తం మీద అందరూ కూడా
పార్టిసిపేట్ చేసే విధంగా కార్యక్రమాలు ముందుకు నిర్వహించాం. అందులో భాగంగా మన శ్రీకాకుళం కార్పొరేషన్లో, శ్రీకాకుళం జిల్లాలో మరి కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు అందరి తాలూకా సహకారంతో గత 2 వారాలుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాం. జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్స్ ఉండే ఏరియాస్ని ఎంచుకొని అక్కడ ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని నిరంతరం కూడా కంటిన్యూ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే పార్కుల విషయానికి వచ్చినప్పుడు గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైపోయే పార్కులు కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో కూడా ఎక్కడ ఆహ్లాదకరంగా సాయంత్రం వచ్చినప్పటికీ ప్రజలకి ఆరోగ్యపరంగా కానీ వినోదపరంగా కుటుంబ పరంగా ఒక దగ్గర కలుసుకొని స్పెండ్ చేయడానికి ఎక్కడ కూడా పార్కులు సరైన విధంగా లేవు. అందుకనే ఒక మిషన్ మోడ్ మీద ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి పార్క్స్ అన్నీ కూడా రెనోవేట్ చేయాలని అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మన వెనకనే ఉంది డచ్ బిల్డింగ్, సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బిల్డింగ్ అది కూడా ఈరోజు పట్టించుకునే నాదుడు లేకుండా ఉండిపోయింది. కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కూడా రెనోవేట్ చేసుకొని ఒకటి మన కల్చర్ని మనం సేవ్ చేసుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ భావితరాలకి కూడా అది అందించాలనే భాగంగా డచ్ బిల్డింగ్ని కూడా మళ్ళీ రెనోవేట్ చేసి ఇక్కడ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్రజలకి సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఆనందంగా గడపడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. అందులో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయాలని ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం మేము చుడుతున్నాం. మరి దీనికి సహకరిస్తున్నటువంటి కలెక్టర్ గారికి అలాగే జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీవారి దర్శనార్థం 2 కూతుళ్లతో కలిసి తిరుమలకు వెళ్లిన పవన్. మచిలీపట్నంలో స్వచ్ఛత సేవ కార్యక్రమం చీపురు పట్టిన సీఎం చంద్రబాబు. ముంబై వెళ్తూ పూణే కొండల్లో కూలిన హెలికాప్టర్, 2 పైలట్లు, ఇంజనీర్ సజీవ దహనం. రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకి దిగిన ఇరాన్, 200కు పైగా క్షిపణులు ప్రయోగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.